న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। నూతన సంస్కరణకు ఆద్యుడు ఎస్ఆర్ శంకరన్ ఆదర్శప్రాయుడు। శంకరన్ 14వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మౌళి। వేటపాలెం పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు అరెస్ట్। దీని గురించి పెద్ద మొత్తంలో రికవరీ। మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్। చీరాల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవి నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా కార్యక్రమం। ఎస్ఆర్ శంకరన్ 14వ వర్ధంతి కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది। కలెక్టరేట్ ఆవరణలోని ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఐటీడీఏ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల వంటి సంస్కరణలకు ఆద్యుడైన ఎస్ఆర్ శంకరన్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు। ఎస్ఆర్ శంకరన్ 14వ వర్ధంతి కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది। కలెక్టరేట్ ఆవరణలోని ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ మొదటి తరం ఐఏఎస్ అధికారి అయిన శంకరన్ అడుగుజాడలు దేశవ్యాప్తంగా కనిపిస్తాయని, ఆయన్ను కిడ్నాప్ చేసిన నక్సలైట్లు కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని బేషరతుగా విడిచిపెట్టడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమన్నారు। ప్రభుత్వం ఆయన గొప్పతనాన్ని గుర్తించి పద్మభూషణ్ ప్రకటించినా దాన్ని తిరస్కరించిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ అని కలెక్టర్ గుర్తు చేశారు। ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్యంగా దీన్ని ఏర్పాట్లు చేసినటువంటి బెటర్ బాపట్ల సాయి గారికి, అదే విధంగా సీనియర్ అధికారులు, రిటైర్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఎంహెచ్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, ఐసిడిఎస్, డ్వామా, టూరిజం, ఫిషరీస్, డిఎం సివిల్ సప్లైస్ అందరూ అధికారులకి, అనధికారులకి, మీడియా వాళ్ళకి, చిన్నపిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి నా బ్లెస్సింగ్స్, అందరికీ నా నమస్కారం। ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ప్లీజ్ కమ్ జాయింట్ కలెక్టర్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి 1950s లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి। ఆయన నేటివ్ తమిళనాడు అయినప్పటికీ క్యాడర్ అలాట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడం జరిగింది, తర్వాత కొంతకాలం త్రిపురలో కూడా పనిచేయడం జరిగింది। ఆయన అడుగు జాడలు మనకి ఈనాటి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ గవర్నమెంట్ లోను, త్రిపురలోను కూడా కనిపిస్తాయి। ఆయన తన జీవిత కాలంలో మొత్తం కూడా పేదల పక్షపాతిగా పనిచేశారు। 3 జిల్లాల్లో కలెక్టర్ గా ఆయన పనిచేస్తే కూడా ఎక్కడ పోయినా ఆయన మార్క్ అనేది కనిపించేది। కంప్లీట్ గా ఆయన పేదల కోసం పనిచేశారు। ఎక్కడా కూడా మరి ఏ రోజైనా, ఆనాడైనా ఈనాడైనా ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి పబ్లిక్ సర్వెంట్స్ కి। వాళ్ళు ఒక నిర్దేశంలో పని చేయాలని చూసుకున్నప్పుడు కొన్ని రకాలుగా వాళ్ళకి ఒత్తిళ్లు, ఇబ్బందులు అనేక రకాలు వస్తాయి। వాటన్నిటినీ కూడా ఆయన తన ముక్కుసూటితనం కావచ్చు, తన నిజాయితీ కావచ్చు, అవన్నీ కూడా ఆయన్ని ఏం చేయలేకపోయాయి। సో ఆ విధంగా ఏదైతే తన లక్ష్యం నిర్ణయించుకున్నారో దాన్ని ఆయన సాధించగలిగారు। చాలా కొద్ది మంది పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, ఒక సివిల్ ఆఫీసర్ కి ఈ రకమైనటువంటి గౌరవాన్ని, నివాళుల్ని చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం। ఆ తర్వాత ఆ పేపర్లలో ఆయన గురించి ఆ సందర్భంలో రాయడం జరిగింది। ఒక కూజ, ఒక గ్లాసు, ఒక మంచం, ఇదే ఆయన ఆస్తి। అంతటి త్యాగ నిరతితో ప్రజల కోసం పనిచేశాడు। ఈ రోజు మనం ఏదైతే ఐటీడీఏ అని చెప్పుకుంటున్నామో, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆయన మనసులో నుంచి వచ్చిందే, ఆయన రూపకల్పన చేసినటువంటిదే। అదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కూడా ఆయనే రూపకల్పన చేశారు। ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఈరోజు అవన్నీ అభివృద్ధి చెంది పేదలకు ఎన్నో ఫలాలు ఇస్తున్నాయి। ఆయన జీవితంలో మరొక ఘట్టం కూడా ఉంది। ఆయన్ని నక్సల్స్ కిడ్నాప్ చేయడం, ఆయనతో పాటు మరో 5 ఆఫీసర్స్ ని, వాళ్ళందరినీ చెరలో ఉంచుకున్నా కూడా ఆయన పరిస్థితుల్ని వాళ్ళు తెలుసుకొని ఆయన యొక్క ట్రాక్ అంతా కూడా విని ఆయన్ని
ఎటువంటి కండిషన్స్ లేకుండా విడుదల చేసి పంపించడం అనేది ఆ రోజుల్లో జరిగింది. పీపుల్స్ వారు చాలా ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి రోజుల్లో. అయితే ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మభూషణ్ అవార్డుని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ తర్వాత ఆయన దాన్ని సున్నితంగా వద్దని చెప్పి తిరస్కరించడం అనేది కూడా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని మనం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దానికి బెటర్ బాపట్ల పెద్దలందరూ కూడా ఆ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో వాళ్ళందరినీ అభినందిస్తూ మనందరం కూడా సివిల్ సర్వెంట్స్ యథాలాపంగా కాకుండా ఏదో మనం చేస్తున్నాము అయిపోయింది మన వేటపాలెం పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు వేటపాలెం పోలీసులు. కేసుకు సంబంధించిన 4 నిందితులను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో రికవరీ చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలను చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ మీడియాకు వెల్లడించారు. ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వాహన చోదకులను బెదిరించి ఆపై వాహన చోదకుల వద్ద ఉన్న సెల్ ఫోన్స్, నగదు, వాహనాలను అపహరించుకుపోతున్న ముఠా గుట్టురట్టు చేశారు బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు. నిందితుల వద్ద నుంచి 4,13,000 రూపాయలు విలువ చేసే 22 సెల్ ఫోన్స్, 1 ట్యాబ్, 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 30వ తేదీన నాగులుప్పలపాడుకు చెందిన శాలెం రాజు అనే వ్యక్తి చీరాల నుంచి కడవకుదురు మీదుగా ఇంటికి వెళ్తుండగా రహదారిపై 2 ద్విచక్ర వాహనాలతో వచ్చిన 5 వ్యక్తులు వాహనాన్ని ఆపి బెదిరించి సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం అపహరించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు రాజు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణలో భాగంగా 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విచారణలో భాగంగా అనుమానంగా తిరుగుతున్న 4 నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిందితులు తప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసులో నిందితులైనటువంటి పొన్నూరుకు చెందిన షైక్ మదర్, ఒంగోలుకు చెందిన దేవరకొండ మదన్ సాయి, బాపట్లకు చెందిన ఆనంద్ బాబు, శీలం వంశీ కృష్ణలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదే కేసులో మరో నిందితుడైన షైక్ సైదా పరారీలో ఉన్నట్లు, అతన్ని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నిందితులందరూ కూడా ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. నమస్కారం అండి అందరికీ. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, పోయిన నెల 30/9/2024 అర్ధరాత్రి సుమారు 2:45 గంటలకు కడవకుదురు రైల్వే గాడి దాటిన తర్వాత వీళ్ళు ఎవరైతే నేరస్తులు ఉన్నారో షేక్ మదార్, దేవరకొండ మదన్ సాయి, ఆనందబాబు చిడుగుడి, సలీం వంశీ కృష్ణ, ఇంకోరు అబ్స్కాండ్లో ఉన్నాడు షేక్ సైదా అనే అతను బాపట్ల, దేవరకొండ మదన్ సాయి అనే అతను ఒంగోలుకు చెందిన వ్యక్తులు. వీళ్ళు హైవే మీద రాత్రుల్లో ఒంటరిగా వస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనాలు చేయడం, దాన్ని అమ్మేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో మన 30/9/2024 పోయిన నెలలో మా దగ్గర కడవకుదురు దగ్గర ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని బండి పక్కకు ఆపి ఉంటే అతని దగ్గరకు వచ్చి అతను వెహికల్ ప్లస్ సెల్ ఫోను లాక్కున్నారు. లాక్కున్న తర్వాత మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు కట్టాము. సో ఎవరబ్బా చేశారని మేము చెక్ చేస్తే సీసీ కెమెరా ద్వారా మాకు వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని ద్వారా ట్రాక్ పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేశాం. వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 4,13,000 రూపాయలు, 4 బండ్లు, 23 సెల్ ఫోను, 4,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశాము. సో వీళ్ళు వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనం చేయడం చేస్తున్నారు. సో నిన్న మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు, మా సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది రాబడిన సమాచారం మేరకు నిన్న 8 గంటలకు 20 అవర్స్కి వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకొని ఇవన్నీ రికవర్ చేసినారు. సో వాళ్ళకి మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి, ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం.
చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు మొత్తంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా భక్త సమాజం వారు నిర్వహించిన కోలాట కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంత బజార్లో వేచేస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. కమిటీ వారి ఆధ్వర్యంలో అలానే రోజు ఒక రకంగా భక్తులకి అమ్మవారి దర్శనమిస్తుంది. అందులో భాగంగా ఈ రోజున వైకుంఠపురం భజనా సమాజం వారిచే ఇవాళ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఎంతో అద్భుతంగా బ్రహ్మాండంగా కార్యక్రమం సీతారామ భజన మండలి విఠల్ నగర్ వారిచే ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కోలాట కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలానే ప్రతిరోజు ఉదయాన్నే 9 గంటల కల్లా కుంకుమార్చన కార్యక్రమం, సాయంత్రం కూడా ఉభయదాతలచే ప్రత్యేకమైన అమ్మవారికి స్పెషల్ పూజతో అమ్మవారి దర్శనమిస్తుంది. అలానే మూల నక్షత్రం రోజున చాలా మంచి కార్యక్రమం, అమ్మవారు సరస్వతి దేవితో అలంకారం పోతుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి బాలికలు వచ్చే అద్భుతంగా దేవస్థానంలో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలానే ముందు రోజున వారావారి వ్రతాలు ఎంతో అద్భుతంగా దేవస్థానం ఆధ్వర్యంలో జరగబోతున్నది. 1116 కలశాలతో తొలి రోజున ఎంతో చీరాల పురా వీధుల్లో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించి జలాభిషేకం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానాలు చేస్తూ అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా కాపాడారు. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని అత్యంత చాకచక్యంగా గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులు కాపాడిన సంఘటన చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ బాషా తన మిత్రులతో కలిసి సరదాగా గడిపేందుకు గాను వాడరేవు తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసి అలల తాకిడికి బాధితుడు భాష లోపలికి వెళ్లిపోయారు. మునిగిపోతున్న అతన్ని విధుల్లో అక్కడే ఉన్న మెరైన్ పోలీసులు గమనించి వెంటనే స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లు వేసుకొని బాధితుడిని అతి కష్టం మీద కాపాడి బయటకు తీసుకొచ్చారు. దీంతో బాధితుడు భాష బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టూరిస్టు పోలీసు అవుట్ పోస్టు కార్యాలయం 3 నాళ్ల ముచ్చటగా మారింది. డ్యూటీ పోలీసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రస్తుతం ఆలనా పాలనా లేకుండా పోయింది.
పర్యాటకులకు భద్రత కల్పించేందుకు వేటపాలెం మండలం రామాపురం బీచ్ లో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. అప్పటి జిల్లా ఎస్పీ జిందాల్ సూచన మేరకు డ్యూటీలో ఉన్న పోలీసుల సౌకర్యార్థంతో పాటుగా పర్యాటకులకు సైతం ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని ఉద్దేశంతో నాడు దాతల సహాయంతో ఈ అవుట్ పోస్ట్ నెలకొల్పారు. అయితే దాన్ని పోలీసులు ఉపయోగించుకోకపోవడంతో దుమ్ము ధూళితో నిండిపోయింది. కిటికీలు కూడా ఊడిపోయాయి. ప్రవేశ ద్వారానికి తాళం కూడా లేకపోవడంతో అసంఘిక కార్యకలాపాలకు ఇది నెలవుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని గాజుల్లంక, జువ్వలపాలెం గ్రామాల్లో ఇసుక రేవులను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ను పరిశీలించారు. ఇసుక రేవుల లభ్యతపై ఆరా తీశారు. ఇసుక రేవుల లభ్యత ఆధారంగా జిల్లాలో ఇసుక రేవులను గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని గాజుల్లంక, జువ్వలపాలెం గ్రామంలో ఇసుక రేవులను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ లు పరిశీలించారు. ఇసుక రేవుల లభ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాణ్యమైన ఇసుక లభ్యత ఉందని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన జువ్వలపాలెం, గాజుల్లంక ఇసుక రేవుల వద్ద 1.50 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు గుర్తించారు. నీటి ప్రవాహం కొంత తగ్గిన తర్వాత అక్టోబర్ 15 నుండి ఇసుక రేవులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రేవులు అందుబాటులోకి వస్తే జిల్లాలో ఇసుక కొరత తీరుతుందన్నారు. ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, మైన్స్ ఏడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు ఇసుక అనేది ఈ నెల 16 నుంచి లేదా ఒక్క వారం అటు ఇటుగా నీళ్లు తగ్గడం కోసం అనే సమయం తీసుకున్నట్టయితే ఆ తర్వాత ఇసుక కంప్లీట్గా మీకు లభ్యంగా ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే కాకుండా సచివాలయంలో కూడా బుక్ చేయొచ్చు. ఆ సచివాలయం ఎక్కడంటే ఇసుక ఎక్కడైతే తవ్వి మేము పోస్తున్నామో ఆ సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో అయితే ఫిజికల్గా వెళ్ళి బుక్ చేయొచ్చు. అట్లానే మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కూర్చొని, చీరాల్లో కూర్చొని, అద్దంకిలో కూర్చొని, ఎక్కడ మారుమూల నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. వెహికల్ మీదే పెట్టుకోవచ్చు, లేదా వెహికల్ గవర్నమెంట్దే కావాలని పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆపరేషన్ కాస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష కానీ, లాభం కానీ, కమర్షియల్ యాక్టివిటీ అనేది ఎక్కడా లేదు. ఇందులో ఇచ్చినటువంటి వెబ్సైట్ ప్రకారం 6వ పాయింట్లో ఉంది చూడండి, https://sand.ap.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్కి ఎవరైనా కూడా లాగిన్ అయిపోయి ఎనీ సిటిజన్, ఎనీ పర్సన్ బల్క్గా చాలా ఎక్కువ కావాలి, నేను కమర్షియల్గా కడుతున్నాను, లేదా నేను కాంట్రాక్టర్ని సీసీ రోడ్లు వేస్తున్నాను, నేను హాస్పిటల్ కడుతున్నాను, నాకు చాలా పెద్ద ఎత్తున కావాలి అన్నోళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. లేదా నేను నా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాను, నాకు చాలా లిమిటెడ్గా కావాలి అన్నోళ్ళు కూడా దీంట్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా దీంట్లో బుక్ చేయొచ్చు. బుక్ చేసిన వెంటనే వాళ్ళకి అవైలబిలిటీ కనబడుతుంది. పట్టా ల్యాండ్స్లో నీకు నియర్లో ఎక్కడ పట్టా ల్యాండ్లోది రెడీగా ఉంది, లేదా నదీ గర్భంలో ఎక్కడ రెడీగా పట్టా ల్యాండ్స్లో అక్కడ కూడా పట్టా ల్యాండ్స్లో ఉంది, లేదా ప్రభుత్వం తవ్విపోసినటువంటి స్టాక్ యార్డ్లో ఎక్కడ ఉంది, అన్ని స్టాక్ కనపడతాయి. అతను కనపడినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఆయన ఇష్టం. ఆయన దాన్ని ఆప్ట్ చేస్తే, ఆయన క్లిక్ చేస్తే నాకు పలానా చోటు నుంచి అని, ఆ పలానా చోటు నుంచి ఇచ్చేదానికి ఆయనను ఆన్లైన్ పేమెంట్ అడగడం జరుగుతుంది వెబ్సైటు. ఆయన ఆన్లైన్ పేమెంట్ చేస్తానే ఆయనకు స్లాట్లో నీకు పలానా రోజు పలానా టైంకి నువ్వు వెహికల్తో వెళ్ళాలి అని. ఒకవేళ ఆయన నాకు వెహికల్ కూడా నాకు అందుబాటులో లేదు, మీరే నాకు గవర్నమెంట్ సైడ్ నుంచే కావాలంటే ఏదైతే మనకు రిజిస్టర్ అయి ఉందో అందులో నంబర్ సీరియల్ ప్రకారంగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మన ఓలా ఊబర్లో లాగా, మీకు ఇట్లా పలానా కిరాయా ఉంది మీరు వెళ్తారా అని. ఆయన దాన్ని యాక్సెప్ట్ కొడితే ఆయన ఆ టైంకి రావాలి. ఆయన నేను వెళ్ళలేను అని దాన్ని డిక్లైన్ చేసేస్తే, ఇగ్నోర్ చేసిన రెండో వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ సీరియల్లో. సో ఆ విధంగా ఆ వెహికల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా ఆయన నాకు ఆప్షన్, నేను నా వెహికల్ తెచ్చుకుంటానంటే ఆ వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఓన్లీ శాండ్ కాస్ట్ ఏదైతే ఆపరేషన్ కాస్ట్కి కట్టేస్తాడు, ఫ్రీ శాండ్ అనేది ఉంటుంది. ఆ విధంగా అతనికి శాండ్ పంపించడం జరుగుతుంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అకౌంట్కి జమ అవుతాయి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో వీధులు మారుమ్రోగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 86,859 మంది దర్శించుకోగా 37,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల ద్వారా హుండీకి 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సిమ్ లింక్ అప్లికేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పై 2 రోజుల వర్క్ షాప్ లో విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. సిములింక్ అప్లికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పై 2 రోజుల వర్క్ షాప్ ను ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ విభాగంలో 3-4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించినట్లు సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సిములింక్ అప్లికేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పై 2 రోజుల వర్క్ షాప్ లో విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగదీష్ బాబు మాట్లాడుతూ వర్క్ షాప్ లో నరసరావుపేటకు చెందిన జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ హెచ్ఓడి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్ బాబు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో బీటెక్ ట్రిపుల్ విభాగం విద్యార్థులు 100 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమ్ లింక్ అప్లికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎలా ఉపయోగిస్తారో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అప్లికేషన్ పై అవగాహన పెంపొందించుకొని వాటిపై పనిచేయడం నేర్చుకోవడం వల్ల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మెరుగైన విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. బీటెక్ విద్యార్థులు ఈ వర్క్ షాప్ హాజరవ్వడం ఎంతో ఉపయోగకరమని, వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ నెలలో 2 తుఫాన్లు ఏర్పడనున్నాయని, వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెలలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ల ప్రభావంతో అక్టోబర్ 10 తర్వాత కోస్తా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంస్కరణకు ఆద్యుడు ఎస్ఆర్ శంకరన్ ఆదర్శప్రాయుడు. శంకరన్ 14వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మురళి. వేటపాలెం పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్న 4 అరెస్ట్. దీని గురించి పెద్ద మొత్తంలో రికవరీ. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్. చీరాల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవి నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా కార్యక్రమం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.